నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు. చివరి నిమిషంలో సీఎం పర్యటన వాయిదా. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సిద్దిపేటలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అమరవీరులకు కాళేశ్వరం జలాలతో నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలో నెంబర్ 1గా నిలబెడతారు. వరంగల్ కలెక్టరేట్లో అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి నివాళులు. నల్గొండ జిల్లాలో జలదీక్ష చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం సీఎం ఢిల్లీ చేరుకొని కేంద్ర జలవనరుల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించాల్సి ఉంది. అయితే కాసేపట్లో జగన్ ఢిల్లీ బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో సీఎం పర్యటన వాయిదా పడింది. కారణాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు, సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సిద్దిపేటలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గోదావరి జలాలతో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్రం సాధించుకున్న ఫలాలు ఈరోజు సిద్దిపేటకు అందాయని చెప్పారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. ఇంటింటికి త్రాగునీరు స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించిన తొలి రాష్ట్రం ఈ దేశంలో మన తెలంగాణ రాష్ట్రం. ఇలా అనేక విజయాలను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద ఇవాళ పల్లెలను మరి అద్భుతంగా తీర్చిదిద్దారు. గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వాతంత్రం ఇవాళ పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఇవాళ పల్లెల్లో ఒక స్వచ్ఛత కనబడతా ఉంది. పల్లెల్లో అద్భుతమైనటువంటి రహదారులు, వీధి లైట్లు, మరి త్రాగునీరు, అన్ని సకల సౌకర్యాలతోని ఇవాళ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో మీరు చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు,
ట్రైలర్ ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎక్కడ కూడా ఇట్లాంటి ఆలోచన జరగలే. చిన్న చిన్న కుగ్రామాలు 250 జనాభా ఉన్నటువంటి చిన్న పల్లెల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకు కూడా మరి పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఈరోజు ట్రాక్టర్లను సమకూర్చినటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. అంటే ప్రోగ్రాం ఇవ్వడమే కాదు, ఆ ప్రోగ్రాంకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చడం, అవసరమైన వాహనాలను సమకూర్చడం, అవసరమైనటువంటి సిబ్బందిని సమకూర్చడం, తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చూపించగలిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ, ప్రతి గ్రామ పంచాయతీకి వాహనం, అవసరమైన పారిశుద్ధ్య సిబ్బంది, నెల నెలా జీతం ఇచ్చినట్టు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఇలా అద్భుతమైన ఆదర్శమైనటువంటి గ్రామాలను ఇవాళ నిర్మించగలిగింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఇలా కరోనా విషయంలో కూడా చూస్తే గ్రామ ప్రజల్లో చాలా తక్కువగా ఉండడానికి కారణం చక్కటి పారిశుద్ధ్య నిర్వహణ జరిగింది. పట్టణ ప్రగతి కూడా స్టార్ట్ అయింది. 2వ దశ పట్టణ ప్రగతి కూడా నిన్నటి నుంచే ప్రారంభమైంది. పట్టణాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సాధించుకొని ముందుకు పోతాము. కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా ఒకవైపు కరోనాతోని పోరాడుతూనే ఇంకొక వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి రాష్ట్రం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకున్నాం. ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లాలో మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు, సిపి గారు, జిల్లాలో ఉండేటువంటి అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కూడా కృషి చేసి ఇలా గలగల గోదావరి జలాలను ఒక్కొక్క చెరువుకు అందించినారంటే నిజంగా దీని వెనుక ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. రాత్రింబవళ్ళు కృషి చేసినారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎస్ఎల్బీసీ వద్ద తలపెట్టిన జలదీక్ష కార్యక్రమానికి వెళుతున్న జిల్లా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్తో పాటు మరో 5 కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. Guards, बगाल शस। Guards, भाई चलेगा, भाई एक मुट। Guards, भाई को, एक छाप। సహకారము ఈ జాతి ఎప్పటికీ మరవలేనిది. తెలంగాణ అస్తిత్వాన్ని ఒక సిద్ధాంత రూపంలో ఆంధ్ర ప్రాంత వాసులను కూడా ఒప్పించి అత్యంత అహింసాయుతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడంలో ప్రొఫెసర్ ఎందరో అమరుల త్యాగాల పునాదులపై నిర్మించబడినటువంటి ఈ తెలంగాణ వారి అణగారిన వర్గం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈరోజు అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు గాను ప్రభుత్వము అనేక రకాల రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేటట్టు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేటట్లు మీరు చేస్తున్న కృషిని తప్పకుండా అభినందించాల్సిన సందర్భం అని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు అందరం కూడా సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్దామని ఒకసారి గుర్తు చేస్తూ, ఒకటి మాత్రం గర్వకారణం, ఈరోజు 6 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకొని 6 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే దేశానికి అన్నం పెట్టే దిశగా మన తెలంగాణ రైతన్న ఎదుగుతూ ఉన్నాడు. అది నిజంగా చాలా గర్వకారణం. దాని వెనుకాల అందరి కృషి, రైతన్న కృషి, ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారంతోనే ఈరోజు రైతన్న విజయాన్ని సాధించారు.
మొన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు నేను మంత్రి గారు అంటూ ఉన్నారు. దాంట్లో 52 లక్షల మెట్రిక్ టన్నులు మన తెలంగాణ రాష్ట్రం నుండే ధాన్యాన్ని సేకరించారంటే అది చాలా గర్వకారణం. అయితే ఆ దిశగా రైతన్న సాధించాడంటే దాని వెనుకాల గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి చాలా ఉంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కొన్ని 15-20 సంవత్సరాలు పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకొని పూర్తి చేశారంటే ఖచ్చితంగా అది క్రెడిట్ ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. మన రంగారెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో తప్పకుండా మన రైతన్నకు కూడా పాలమూరు రంగారెడ్డి అదర్ ఇంకో ప్రాజెక్ట్ నుండి కానీ మన ప్రాంత రైతన్న కూడా కోరిక తీరేటట్టు ఆకాంక్షిద్దాం, ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అధికారులందరికీ కూడా కలెక్టర్ గారితో పాటు పోలీస్ అధికారులు అదేవిధంగా అధికారులందరికీ కూడా రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది రాష్ట్రంలో. కాబట్టి పని ఒత్తిడి ఉంటుంది, అదేవిధంగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. సో పని ఒత్తిడి ఎదుర్కొని కూడా అభివృద్ధి బాటలను నడిపించడానికి జిల్లాకు మీరు అందిస్తున్న సహకారానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి మనం అందరం కూడా ప్రతిన పొందుదాం. భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేసేటట్టు ముందుకు పోయేటట్టు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయేటట్టు మనం అందరం ప్రతిజ్ఞ చేసుకొని మరొకసారి ప్రజాసేవ పునరంకితమవుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ పోరాట పటిమ, అమరుల బలిదానాలు వెరసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అమరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ఇలా తీసుకురావడం జరిగింది. అది నిరంతరంగా కొనసాగుతుంది. గ్యారెంటీగా కూడా ప్రతి పేదవానికి ఇల్లు వచ్చేంత వరకు కూడా ఈ పథకం గ్యారెంటీగా ఉంటుంది. అనేక కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఈరోజు గతంలో ఆ చరిత్ర చూస్తే చాలా బాధ అవుతుంది. మొన్ననే మీ మీటింగ్ పోయినప్పుడు ఇక నుంచి ఉండదు. ఖచ్చితంగా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా పేద వర్గాలకు రుణాలు కావచ్చు, రైతాంగానికి రుణాలు కావచ్చు, ఫర్టిలైజర్ రుణాలు కావచ్చు, మహిళలకు ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచి బలోపేతం చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 1000 కోట్లకు పైగా
గత 4-5 సంవత్సరాల్లో రుణాలు ఇవ్వడం జరిగింది. మొన్న ఈ సంవత్సరంలో కూడా 150 కోట్ల రూపాయల వరకు ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. మరి మేప్మా ద్వారా కూడా మహిళలకు ఆర్థికంగా బాగుపడడానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి జిల్లా యంత్రాంగం కూడా కష్టపడి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మహిళలకు చేయూతనివ్వాలి, పేద కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఏమేమి చేయాలనేటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న పీపీ కిట్లు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ పీపీ కిట్స్ తయారు చేసి మరి ఇక్కడి నుంచి అనేక కేంద్రాలకు పంపినటువంటి చరిత్ర కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఆ శాఖకు సంబంధించిన అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పగానే ఒక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ఆ మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి 12వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు డింగిరి శేషాచార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, చిత్తాపురం సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, ఉప సర్పంచ్ పీసరి వెంకటరెడ్డి, మొగుళ్లపల్లి సోమయ్య, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండలం జామ్గావ్ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠలరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామం కుబేర్ మండలమే మరియు మహారాష్ట్ర బార్డర్ రంజని జామ్గావ్, అందువల్ల కొద్దిగా కరోనా విషయంలో జాగ్రత్తతో ఉండబడుతుంది. దాని గురించి మాట్లాడుతుంది. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే పల్లె ప్రగతి కార్యక్రమం ఇంతకుముందు 2 సార్లు చేశాం. మరి ఈసారి ప్రత్యేకంగా పారిశుభ్రంపైనే ప్రత్యేక దృష్టి వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు విన్నవించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లాతో పాటు మండలంతో పాటు మన జామ్గావ్ గ్రామంలో కూడా పారిశుద్ధ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలు మరి ఏదైతే ప్రారంభోత్సవాలు కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఈ కార్యక్రమం తర్వాత మీ గ్రామస్తులందరూ కూడా మరి వెలుగు మహిళా సభ్యులు, డోక్రా సభ్యులు అందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. మరి పారిశుభ్రం లేక మన గ్రామంలో కానీ, ఇంట్లో కానీ, ఇంటి పరిసరాల్లో కానీ మనకి అన్ని వ్యాధులు, డెంగ్యూ వ్యాధి కానీ, మరి ఇప్పుడు ఇది అంటు రోగం, ఇది కరోనా, ఇది కూడా అటువంటిదే. దానికి పారిశుభ్రంగా ఉండటం అవసరం. మరి ఇప్పుడు ఈ రోగం మరి ఎప్పుడో పోతుందో మనకు తెలుస్తలేదు. ఈ రోగం రావడానికి కారణం ఏంటి, దీనికి మందేంది ఇప్పటికి కూడా కనుగొనలేదు. మొత్తం ప్రపంచం అంతా మరి పరిసరాల్లో ఉంది. అందువల్ల మనం కూడా
దీనికి ఒకటే మందు వచ్చే వరకు, ఇంజెక్షన్ వచ్చే వరకు ఒకటి ఏంటంటే మనమే పారిశ్రామికంగా ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా, గ్రామంలో ఉండాలా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రెడ్ జోన్గా కేటాయించిన 14వ వార్డును జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎంఆర్ఓ ఆశా జ్యోతి సందర్శించారు. జెట్టి అవసరం లేదా మీకు కొనకపోయినా ఒక జెట్టి అవసరం లేదా? ఇట్లా స్లాబ్ ఉండి కింద డ్రైన్ వాటర్ అంతా స్టాగ్నేట్ అయినాయి, చాలా ఉంటాయి. ఆల్రెడీ కానీ మూతలు ఉండవు. స్లాబ్స్ ఉంటాయి ఫిక్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. వార్డులో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈరోజు శాంపిల్ తీసి పంపాము. కంటైన్మెంట్ జోన్లోకి రాకపోకలు నిషేధం. దయచేసి మీరు సహకరించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ ధరించాలి. సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ అంటే అది కరోనా ఫ్రీ కాదు. ఇప్పుడు చూస్తున్న కేసులు వరుసగా వస్తున్నాయి. మనం నిర్లక్ష్యం వహించొద్దు. మాస్క్ కంపల్సరిగా ధరించండి. అతి విశ్వాసం వద్దు. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అతి విశ్వాసం వల్ల ఈ కరోనా అనేది ప్రబలే అవకాశం ఉంటుంది. మాస్క్ ధరించాలి. సబ్బు కానీ శానిటైజర్తో కానీ తరచుగా చేతులు కడుక్కోవాలి. ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి. వ్యక్తి టు వ్యక్తి కనీసం 3 ఫీట్ల దూరంలో అయినా మాట్లాడుకోవాలి తప్పితే నాకెందుకు వస్తుంది కరోనా అనుకోవద్దు. మీ పక్కనే ఉండొచ్చు, మీ వెనక ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వ్యక్తికి ఉన్నట్టు కూడా తెలియదు, లక్షణాలు కూడా ఉండవు, కానీ అందరికీ కూడా అంటించేటటువంటి పరిస్థితి కరోనా వ్యాధి యొక్క లక్షణం. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటేనే ఈ కరోనా వ్యాధి గురించి బయటపడతాం. ఆల్రెడీ అన్నిటికీ తెగించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు కలెక్టర్తో సహా అన్ని జోన్లలో తిరుగుతున్నాం. పోలీసు వారైనా సరే వారి ప్రాణాల సైతం లెక్క చేయకుండా మనకు వస్తుందా ఏంది పరిస్థితి తెలియకుండా ముందున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు ప్రజలు సహకరించి, ఇంత అధికారులు చేస్తున్నటువంటి దాన్ని సహకరించి మీరు కాపాడుకుంటూ, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటూ ఈ యొక్క టౌన్ కాపాడితే జిల్లాలు ప్రతి ఒక్కళ్ళు అట్లా అనుకుంటే జిల్లాలో కూడా కరోనా రాకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి చాలా ప్రాంతాల నుంచి వలస వచ్చారు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉపాధి కోసం పోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. మహారాష్ట్ర, ముంబై, గుజరాత్ ఈ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం. కాబట్టి వాళ్ళు కూడా బయట తిరగకుండా చేస్తున్నాం మ్యాక్సిమం. కానీ ఇది ఎవరి వల్ల కూడా ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టాల్సిందే, సంయమనం పాటించాల్సిందే, స్వీయ నియంత్రణ ఉండాల్సిందే. ఎవరికి వాళ్ళు అనుకోవాలి తప్పితే చూస్తూనే ఉన్నాం. మనకే ఇప్పుడు చూస్తే 3 వచ్చినటువంటి పరిస్థితి జిల్లాలో. కరోనా అసలు లేదనుకున్న సమయంలో ఇక్కడ జైరాబాద్లో ఉన్నటువంటి కుటుంబానికి, ఇక్కడ అంజమ్మ గారికి, అదేవిధంగా మిగతా చోట్ల సంగారెడ్డిలో అట్లా రావడం జరిగింది. కాబట్టి ఇది ప్రబలకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే వేరే నివారణ మార్గం అనేది లేదు. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ 1వ వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మురికి కాలువలపై క్రిమిసంహారక మందును స్ప్రే చేసే పిచికారీ యంత్రాన్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా, అపరిశుభ్రతకు తావివ్వకుండా పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. డెంగ్యూ రాకుండా దోమల నివారణ కొరకై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు రాజమౌళి గారు, కౌన్సిలర్స్, కమిషనర్ గారు అందరు కలిసి గజ్వేల్ ప్రజలకి ఎలాంటి అనారోగ్యాలు ఉండకూడదు, గల్లీలలో ఎలాంటి అశుభ్రత ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో శానిటేషన్ చేయడానికి ఒక ట్రాక్టర్ తీసుకొని కొత్తగా స్ప్రేయింగ్ చేయడానికి మంచి ఆలోచనతో మన గజ్వేల్ మున్సిపాలిటీ తీసుకోవడం జరిగింది. 20 వార్డులు ఉన్నాయి. ప్రతి రోజుకి 1-2 వార్డుల లెక్క తీసుకొని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ మరి మోరీలు ఏవైనా ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇలా గజ్వేల్ మున్సిపాలిటీలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పేద ప్రజలకి అనారోగ్యాన్ని బారిన పడినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి
అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా మరి దోమలు అనేటివి వెంటనే నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఈ రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల అభివృద్ధి చేపట్టడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం, అన్ని రకాలుగా శానిటైజేషన్ చేయడం, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలన్నా ఒక పట్టణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్య ఇది. మరి ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా గజ్వేల్ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అన్ని వార్డులలో మన గజ్వేల్ మున్సిపాలిటీలో చేయడానికి వారోత్సవాన్ని 1/6/2020 నుంచి 8/6/2020 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మా యొక్క పాలకవర్గం నిర్ణయించి ఈరోజు ప్రారంభం ఈ కోటమైసమ్మ 1వ వార్డులో లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి కానీ, మలేరియా కానీ, దోమలు అంటే ప్రస్తుతము కరోనా ఉన్నది కాబట్టి ఈ కరోనాకు ఇవి తోడు కాకుండా ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటించి వారి యొక్క ఇళ్లలో కూడా, ఇంటి పరిసరాల్లో కూడా ఇప్పుడు ఏది కరోనా ఏది నార్మల్గా వచ్చేటటువంటి ఫీవర్ అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్కు గురై అనవసరమైన ఆందోళన చెందకుండా మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల లోపల ఏమైనా వాటర్ స్టాగ్నేట్ అయినట్లయితే వాలంటీర్గా కూడా మీరు క్లీన్ చేసుకోమని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో దంతన్పల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే రేఖా నాయక్ పలు వార్డుల్లో పర్యటించారు. మురికి కాలువలు శుభ్రం చేయించాలని, గుంతలు పూడ్చి డ్రైనేజీ నీరు నిల్వ లేకుండా చూడాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ చేసి పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్డును శుభ్రం చేశారు. సమస్యలు మళ్ళీ 8 రోజులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా శానిటేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతి గ్రామంలో ఇక్కడ నీళ్లు నిల్వగా ఉండకుండా, మరి నాలీలు నిండకుండా చూసుకునే బాధ్యత సర్పంచ్లది, మరి కార్యకర్తలది, వార్డ్ మెంబర్స్ది. ఖచ్చితంగా ఈరోజు ఆఫీసర్స్ కూడా వచ్చి మరి గతంలో కూడా ఇది సెకండ్ టైం మనం పల్లె ప్రగతి చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ టైం వరకు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారనేది ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని చిన్న సమస్యలు అంటున్నారు. మరి 13-14 ఫైనాన్స్లో కొన్ని నాలీలు కావాలంటే ఈరోజు శాంక్షన్ చేసి డిపిఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేపిస్తామని చెప్పేసి మరి ఫారెస్ట్ సమస్య కూడా చెప్తున్నా. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకెళ్లేసి ఆ ఫారెస్ట్ సమస్య మరి తీర్చడానికి వాళ్ళకి మాట కూడా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఈరోజు పల్లె ప్రగతితో పాటు మరి డెవలప్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏ రాష్ట్రం కూడా మనం చూసాము ఇప్పటివరకు ఇంత పంట ఎక్కడ పండలేదు. ఎండాకాలంలో ఇంత పంట పండినా మరి ఈరోజు ప్యాడీ ఏ ప్రభుత్వం కూడా కొనుక్కుంటే కూడా మన ప్రభుత్వం కొన్నది. కాబట్టి నా రైతుల ప్రజన మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం సమీపంలోని కేశవాపురంలో 2 కరోనా అనుమానితులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా వేరే ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా అధికారులకు సమాచారం అందించి కరోనా నివారణకు సహకరించాలని అధికారులు సూచించారు. కంట్లో పెట్టుకోవద్దు, దీనికి శానిటైజ్ ఉంటుంది, ఏముండదు, ఏమున్నా 10 రోజులప్పుడు మీ వాడలే కాకుండా ఇంకా చాలా మంది వాళ్ళు ఆ చిక్కులో వాళ్ళని కలిసినారు. వాళ్ళు గంగలు మనోళ్ళు మా వాడకుండా జవాన్లు అందరూ 7 లేకపోతే ఇంకా వేరే వాడలలో కూడా వచ్చిర్రా? వేరే వాడలలో వస్తారు అందరు. ఆ రోజు ఎవరెవరిని కలిసినాం? మా 5-6 జవాన్లు లేవాళ్ళు మొత్తం అందరూ తోటి జవాన్లు 7. ఇంకెవరు ఇంకా క్లోజ్గా ఉండేటోళ్ళు? క్లోజ్ ఇవ్వలేరు. మళ్ళీ అయినవా ఇప్పుడు అంటే ఈ వారం 10 రోజులలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు, చివరి నిమిషంలో సీఎం పర్యటన వాయిదా.
నల్గొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సిద్దిపేటలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అమరవీరులకు కాళేశ్వరం జలాలతో నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలో నెంబర్ 1గా నిలబెడతారు. వరంగల్ కలెక్టరేట్లో అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి నివాళులు. నల్గొండ జిల్లాలో జలదీక్ష చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.